ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల కోర్టు కాంప్లెక్స్ లో నూతన లిఫ్ట్ను ప్రారంభించిన కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కె కబార్ది. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన కనోయింగ్ మరియు కయాకింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు. మహానంది క్షేత్రంలో మారుమోగిన కోటి దీపోత్సవం, కార్తీక పౌర్ణమి భక్తి శ్రద్ధలతో జ్వాల తోరడం జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడి. నేనున్నానంటూ తలసేమియా పిల్లలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కౌన్సిలర్ విజయ్ భాస్కర్. నంద్యాల జిల్లాలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు, ఎక్సైజ్ సిఐ కృష్ణమూర్తి వెల్లడి. అయోధ్యకర సేవలో ఆనాడు బలిదానమైనటువంటి కోటాల సోదరుని స్మరించుకుంటూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, బజరంగ్ దళ్. నంద్యాల గ్రామంలో అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యం కావాలి, మండల జిల్లా అధికారి సుగ్నశ్రీ. నంద్యాల పట్టణంలో పలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో కోటి దీపోత్సవాలు, కోటెత్తిన భక్తులు. వృద్ధుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు, అన్ని సదుపాయాల ఏర్పాటు, విజయ భాస్కర్ వెల్లడి. నంద్యాల కోర్టు కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 2 లిఫ్టులను కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కె కబార్ది ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని కోర్టు కాంప్లెక్స్ లో 2 లిఫ్టులను ప్రారంభించడానికి వచ్చిన డిస్ట్రిక్ట్ జడ్జి కబార్ది జిల్లాకు జడ్జిల న్యాయవాదులు అర్చకులు వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం లిఫ్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని న్యాయమూర్తులను కోరారు. అదేవిధంగా పలు రికార్డులను పరిశీలించి సూచన సలహాలు ఇచ్చారు. అనంతరం బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. న్యాయవాదులు లోక్ అదాలత్లో తొలి తరగతిన కేసులు పరిష్కరించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జి వాసు, 2వ అదనపు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి, ఫస్ట్ క్లాస్ స్టేట్ యేసురత్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, భూమా వెంకటేశ్వర రెడ్డి, విజయ శేఖర్ రెడ్డి, ద్వారకానాథ్, హరిప్రసాద్ రెడ్డి తదితర సీనియర్ జూనియర్లు పాల్గొన్నారు. सर
परे मादो परिक्षमो तस्वप्नं दुरिदं तद्विषभ्यो दिशां यः నంద్యాల జిల్లా కనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అసోసియేషన్ సహకారంతో చిన్న చెరువు నందు రాష్ట్ర స్థాయి కనోయింగ్ మరియు కయాకింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల నుండి సుమారు 130 మంది క్రీడాకారులు ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, ఐఎంఏ నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ మధుసూదన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీలు నంద్యాలలో జరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ ఈ క్రీడను నంద్యాలలో ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ క్రీడా మంత్రికి తమ తరపున వినతి పత్రం అందజేస్తామన్నారు. ఏఎస్పీ యుగంధర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల్ని క్రీడలపై మక్కువ పెరిగేలా ప్రోత్సహించారని తెలిపారు. ఈ పోటీలు ఆదివారంతో ముగియబోతున్నాయని నంద్యాల జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రఫీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ అపర్ణ తెలిపారు. ఈరోజు స్టేట్ లెవెల్లో కెనోయింగ్ అండ్ కయాకింగ్ ఛాంపియన్షిప్ మన నంద్యాలలో జరుగుతుంది. మొదటిసారిగా విజయవాడను దాటి విజయవాడ, విజయనగరం ఈ ఊర్లకే పరిమితమైంది గేమ్ ఇప్పుడు దాకా. మొదటిసారిగా రాయలసీమకు వచ్చింది. దట్టు నంద్యాల ఆతిథ్యం ఇచ్చి ఈ స్పోర్ట్ లో కూడా మన ఊరు నుండి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి ఇది అరేంజ్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా పాల్గొన్నారు. అట్ ద సేమ్ టైం ఇది నంద్యాలలో ఇంకా మీదట ఈ స్పోర్ట్ లో పాల్గొని ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ మెన్ కూడా మంచిగా తయారవ్వాలి. ఇంటర్నేషనల్ వైడ్ గా ఒలింపిక్ గేమ్ కాబట్టి ఎస్పెషల్లీ పిల్లలు కూడా బాగా యూజ్ చేసుకుంటున్నారు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు స్టేట్ కమిటీకి కూడా, కనోయింగ్ కయాకింగ్ స్టేట్ అసోసియేషన్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. నంద్యాలకి సంబంధించిన స్పోర్ట్స్ లవర్స్, తర్వాత సెక్రటరీస్ అందరు కలిసి ఇక్కడ స్టేట్ వైడ్ జూనియర్స్, సబ్ జూనియర్స్ అండ్ సీనియర్స్ కెనానిన్ కయాకింగ్ అనే గేమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నంద్యాల పట్టణ వాసులకు అందరికీ ప్లస్ దీంతో పార్టిసిపెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే మొట్టమొదటిగా మన నంద్యాల పట్టణంలో ఈ గేమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా వేరే చోట జరిగింది, కానీ మన నంద్యాల వాళ్ళు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి మనకు స్పోర్ట్స్ లవర్ అయితేనేమి వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా 9 జిల్లాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. ఈరోజు ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మా నంద్యాల పట్టణ వాసుల నుంచి ప్లస్ పోలీస్ నుంచి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. అదే రకంగా ఈ గేమ్ ని ఇంప్రూవ్ చేయడానికి మా పోలీస్ తరఫున 7 మంది పోలీస్ పర్సనల్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళని స్టాఫ్ కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ద్వారానే ఈ స్టూడెంట్స్ అందరూ తయారు కావడం జరుగుతుంది. ఇది ఒక నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్ కూడా ఉంది. ఇది చాలా మందికి తెలియదు. ఇది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడము ప్లస్ ఈ గేమ్ ని ఇక్కడ కండక్ట్ చేయడము పట్టణ వాసులకు అందరికీ శుభ పరిణామము. దీంట్లో అందరూ స్టూడెంట్స్ అందరూ భాగస్తులు కావాలని మేము పోలీస్ తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీక పౌర్ణం పురస్కరించుకుని వైభవంగా జ్వాల తోరణం, కోటి దీపోత్సవం కార్తీక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్తీక పౌర్ణమి జ్వాల తోరణం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా పాల్గొన్నారు. వీరి చేత ఆలయ ప్రధాన అర్చకులు అర్జున్ శర్మ, వేద పండితులు రవిశంకర్, అవధాని బృందం వేదోక్తంగా మహానందీశ్వర స్వామి వారి గర్భగుడిలో గణపతి పూజతో పాటు వివిధ రకాల పూజలు నిర్వహించారు. అంతకుముందు అఖండ దీపంతో కాగడను తీసుకుని నవ వినాయకుని విగ్రహాల వద్ద రాజగోపురం ముందు సిద్ధంగా ఉంచిన జ్వాల తోరణాన్ని వెలిగించారు. శ్రీ కామేశ్వరి దేవి మహానందీశ్వర స్వామి వారికి తొలి హారతినిచ్చి ఆహ్వానించారు. పలు ప్రాంతాలకు చెందిన భక్తజనం మహానందికి తరలివచ్చి పుష్కరంలో స్నానాలు ఆచరించి తమ భక్తి మేరకు 365 ఒత్తులు మొదలు 1 కోటి ఒత్తుల వరకు దీపాలు వెలిగించి జన్మ సార్థకత కార్తీక దీపారాధన చేసి తరించారు. వేలాది మంది భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు. శివనామస్మరణ పంచాక్షరాలతో మహానంది క్షేత్రం మారుమోగింది. महानंदीश्वर क्षेत्रे महानंदीश्वर నంద్యాల ఎస్బీఐ కాలనీ కౌన్సిలర్ విజయభాస్కర్ వార్డు ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ తనకున్న దాంట్లో ప్రజాసేవ చేస్తూ చైతన్య కళాభారతి సొసైటీ ఏర్పాటు చేసి క్యాన్సర్, హెచ్ఐవి, తలసేమియా పిల్లలకు నిరంతరం సేవ చేస్తున్నారు. అయితే ఈరోజు 5 నెలల నుండి తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకి తమ వంతు సహాయం చేస్తూ నిత్యం సరుకులు ప్రతి నెల వారికి పంపిణీ చేస్తున్నారు. ఎవరు సహాయం విజయభాస్కర్ చేస్తుండటంతో వారి తల్లిదండ్రులు కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ మాట్లాడారు. పేద విద్యార్థులకు హెచ్ఐవి, తలసేమియా పిల్లలకు సహాయ సహకారాలు ప్రతి నెల అందిస్తున్నామని, ఇదే విధంగా కొనసాగిస్తారని, ఎవరికి అవసరం వచ్చినా అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న మా పిల్లలకి సహాయ సహకారాలు అందిస్తున్నారని, అతనికి దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు. ఈరోజు మన నంద్యాల జిల్లాలో ఉన్న తలసేమియా పిల్లలను గుర్తించి నేను వారికి మా చైతన్య కళ తరఫున ఈ గురిజం చారిటబుల్ ట్రస్ట్ లండన్ వారి సహకారంతో దాదాపుగా 5 నెలల నుంచి పౌష్టిక విలువైన ఆహార పదార్థాలను అందించడం జరుగుతున్నది. సో దీనికి నాకు సహకరించిన ఈ తలసేమియా లీడర్స్ శంకర్ అయితేమి, అయ్యూబ్ అయితేమి, వీళ్ళందరూ కలిసి నాకు ఈ పేర్లు ఇవ్వడం జరిగింది. దాదాపుగా జిల్లాలో తలసేమియా పిల్లలు దాదాపుగా 60 మంది పిల్లలు ఉన్నట్టుగా నేను ఇప్పుడు గుర్తించడం జరుగుతున్నది. సో వీరికి మళ్ళా నేను ఈ ప్రోగ్రాము దాదాపుగా జూలై నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 4వ నెల, మళ్ళీ 5వ నెల కూడా డిసెంబర్లో ప్లాన్ చేస్తున్నాను ఈ ఈవిడీకి. సో ఈ గురిజన్ ట్రస్ట్ వాళ్ళు 5 నెలల ప్రోగ్రాం నాకు ఇవ్వడం జరిగింది. అలాగే నేను ఎక్కువగా ఈ పిల్లల కొరకు మరియు హెచ్ఐవి పాజిటివ్ పిల్లలైతేమి, ఈ లెప్రసీ పిల్లలైతేమి వారి కొరకు మాత్రం నేను మా చైతన్య తరఫున ఎడ్యుకేషన్ పరంగా అయితేమి, ఈ న్యూట్రిషన్ పరంగా అయితేమి వాళ్ళకందరికీ నేను జిల్లాలో దాదాపుగా హెచ్ఐవి పాజిటివ్ పిల్లలైతేమి, లెప్రసీ పిల్లలు, అలాగే అనంతపురం జిల్లా కూడా నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. సో దీనికి అందరూ సహకరించిన మా దాతలకు అందరికీ నా చైతన్య తరఫున అభినందన తెలుపుతున్నాను. బెల్ట్ షాపు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్సైసీఐ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీ లైసెన్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చిందని, అనుమతులు లేని బెల్ట్ షాప్ నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుదామని నంద్యాల ఎక్సైసీఐ కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం న్యూస్ 9 ప్రతినిధితో సీఐ మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 32 కేసుల్ని నమోదు చేసి 32 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని సీఐ తెలిపారు. వారి వద్ద నుండి దాదాపు 700 పైచిలకు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా బట్టీలపై కూడా మెరుపు దాడులు నిర్వహించారు.
నిర్వహించి నాటుసారా తయారు చేయకుండా ప్రతినిత్యం తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే అక్రమ మద్యం రవాణా నిర్మూలనకు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని, ఎవరైనా అక్రమ మద్యం తయారు చేసినా, రవాణాకు పాల్పడినా, విక్రయించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అక్రమ మద్యం వివరాల్ని తెలిపే వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని, కావున ప్రజలు తమ వంతు సహకారం తమకు అందించాలని సూచించారు. నమస్కారం అండి, నా పేరు కృష్ణమూర్తి, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ప్రొవిజనల్ ఎక్సైజ్ స్టేషన్ నంద్యాల. ప్రొవిజనల్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో మొత్తము 24 మద్యం షాపులు ప్రభుత్వం వారి గజెట్ నోటిఫికేషన్ ప్రకారం అన్నీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సదరు మద్యం షాపులు ఎక్కడైతే ఉన్నాయో అవి మొత్తం నంద్యాల మున్సిపాలిటీ 10, నంద్యాల రూరల్ 4, పాండ్యం 2, గడివేముల 2, బండాత్ముకూరు మండలం 3, మహానంది మండలం 3 అండి. ఈ మద్యం షాపులకు సంబంధించి మద్యం షాపులు ఎక్కడైనా బెల్ట్ షాపులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాము. దానికి సంబంధించి మేము కొత్త లైసెన్స్ విధానము, నూతన మద్యం విధానము మొదలుపెట్టిన తర్వాత ప్రైవేట్ షాపులకు సంబంధించి ఎక్కడెక్కడైతే మద్యం అనధికారికంగా బెల్ట్ షాపులు అంటాము, వాటిని ఎక్కడైతే విక్రయిస్తారో వాటిపైన కేసులు నమోదు చేశాము. వాటికి సంబంధించిన వివరాలు మొత్తము మద్యము బెల్ట్ షాపులకు సంబంధించి మొత్తం కేసులు 32 కేసులు నమోదు చేశాము. 32 మందిని అరెస్ట్ చేశాము. దీంట్లో దాదాపు 715 మద్యం బాటిల్ని సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 1,50,000 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా నాటు సారాయికి సంబంధించి 12 మందిని అరెస్ట్ చేసి 12 కేసులు నమోదు చేశాము. దాదాపు 150 లీటర్ల నాటు సారాయిని సీజ్ చేయడం జరిగిందండి. ఒక వెహికల్ కూడా, మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడైనా మద్యం షాపులలో ఎంఆర్పి వాల్యుయేషన్ జరగకుండా ఖచ్చితంగా మేము నిఘా ఉంచాము. టీమ్స్ని ఏర్పాటు చేశాము, ఇంటెలిజెన్స్ టీం ఏర్పాటు చేశాము. ఎక్కడైతే మద్యం షాపులందు ఎంఆర్పి వాల్యుయేషన్ జరగకుండా చూస్తున్నామో, ఎలాంటి మద్యం ఎంఆర్పి వాల్యుయేషన్ జరిగినా ఖచ్చితంగా కేసులు నమోదు చేసి దానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మా అధికారులు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు నాటు సారాయి తయారు చేసే వాటిల్లో బట్టీలు కూడా మేము ధ్వంసం చేయడం జరిగింది. ఇటీవల కాలంలో పాండ్యం మండలంలో, గడివేముల మండలంలో కొన్ని తాండాల్లోని బట్టీలను నాటుసారా తయారు చేసే ఊటను ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా ఈ వయలేషన్ సంబంధించి బ్రాందీ షాపులకు సంబంధించి ఏదైనా వయలేషన్స్ ఏది జరిగినా మేము తప్పకుండా వాటిపై చర్యలు తీసుకుంటాము. ఎక్కడ షాప్స్ పక్కన మద్యం అమ్ముకోకుండా చేస్తున్నాము. ఖచ్చితంగా వీటిపైన ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి విధి విధానాలు కూడా లైసెన్స్దారులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎక్కడైనా మద్యం షాపులు కాకుండా బయట ఎక్కడైనా మద్యం షాపులు, బెల్ట్ షాపులు అనధికారికంగా మద్యం షాపులు బెల్ట్ షాప్స్ నిర్వహిస్తే వాటికి సంబంధించిన సమాచారాన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిన నాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. నా నంబర్ 9440902586 అండి. కాబట్టి దీంట్లో ఎలాంటి మీరు భయపడాల్సిన పని లేదు. మీ వివరాలను కూడా మేము గోప్యంగా చేస్తాము. సమాచారం మాకు ఇవ్వండి. బెల్ట్ షాపుల మీద ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి దయచేసి మీరు మాకు సహకరించాలని ప్రజలను కోరుకుంటున్నాము. ఇది పత్రికాముఖంగా నేను తెలియజేయడం జరిగింది. నమస్కారం. అయోధ్యకర్ సేవలో ఆనాడు బలిదానమైనటువంటి కొటారి సోదరుల్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం బజరంగ్ దళ్ ధరించి రక్తదాన శిబిరం పేరిట రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా నంద్యాల విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం భగీరథ సదన్లో నంద్యాల బ్లడ్ సెంటర్ వారి సహకారంతో శనివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్లతో పాటుగా 26 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బచ్చు సంతోష్ గారు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు చంద్రమౌళీశ్వర్ రెడ్డి, రాష్ట్ర విద్యార్థి ప్రముఖ కమ్మయ్య, నగర అధ్యక్షులు బాబు వెంకట సుబ్బయ్య, జిల్లా కన్వీనర్ నాగిరెడ్డి రక్తదాన శిబిరం నిర్వహించిన బ్లడ్ అచ్చు మనోహర్, శ్రీకాంత్, మోహన్, కిరణ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
చాలా శుభదినం, చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగడం కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి బ్లడ్ క్యాంప్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ క్యాంప్ కావచ్చు, అదేవిధంగా ఉపాధి కల్పించేటువంటి మిషన్ కావచ్చు, కంప్యూటర్ శిక్షణ కేంద్రం కావచ్చు, ఇవన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బహిరంగ నిర్వహిస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరుగుతాయని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని యావత్ హిందూ జాతంతో ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీ. నమస్కారం, జై శ్రీరామ్. ముందుగా విశ్వ హిందూ పరిషత్ నంద్యాల బజరంగ దళ్ వారి ఆధ్వర్యంలో నేడు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ఎంతో మంది యువకులు ఉత్సాహంగా రక్తదానము ఇవ్వడానికి వచ్చారు. అది చాలా ఆనందకరమైన విషయం. రక్తదానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక్కసారి మనం రక్తదానం చేస్తే ఇంకో మనిషికి ఊపిరినిచ్చినట్టుగా దాన్ని భావించాలి మనము. ఎందుకంటే రక్తదానం కంటే ఇంకా సింపుల్ గా ఇంకొకరికి ఏ విధంగా మనం సహాయపడగలం అనేది ఇంకో విషయమే లేదు. మన దగ్గర ఎటువంటి నష్టం లేకుండా రక్తదానం చేయడం వల్ల ఇంకో మనిషి బ్రతుకుతాడంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంది. ఈ విషయాన్ని యువత గుర్తించి ఎటువంటి అపోహలు లేకుండా భయపడకుండా వాళ్ళు వాలంటరీగా రక్తదానం శిబిరాలు ఎక్కడన్నా ఏర్పాటు చేస్తే ముందుకొచ్చి పాల్గొనవలసిందిగా మేమందరం కూడా వినవించుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. నంద్యాల గ్రామంలో అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యం కావాలని మండల జిల్లాధికారి సుగుణశ్రీ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని స్థానిక మండల కార్యాలయంలో గ్రామ అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని నంద్యాల ఎంపీడీఓ సుగుణశ్రీ పేర్కొన్నారు. నంద్యాల మండల అధికారి సుగుణశ్రీ అధ్యక్షతను నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చైతన్య కళా భారతీ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు అండగా నిలవాలని ఉద్దేశంతో వెలుగోడులో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసిన విజయభాస్కర్ ఏ తల్లి అనాథ కాకూడదన్న చిన్న సంకల్పంతో వృద్ధాశ్రమం ఏర్పరచడం. దేశం మొత్తంలో కాబట్టి కేరళ లాంటి రాష్ట్రాల్లో ఒక పంచాయతీ అంటే మినిమం. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ బాల సభలు కానీ ఈ వార్డు సభలు ఏదో 1 కిలోమీటర్ దూరంలో మనకు ఉంటుంది. అదే చిత్తూరు జిల్లా పోయినా మనకు ఒక పంచాయతీ అంటే ఆ పంచాయతీ చుట్టూ ఒక 15-20 హ్యామ్లెట్ రాదు. కాబట్టి ఆ ఊరికి పోయి గ్రామ సభ పెట్టడం, నెక్స్ట్ ఊరికి పోయి గ్రామ సభ, ఆ విధంగా ఏర్పాటు హ్యామ్లెట్ విలేజ్ ఉంటే వాటిలో కూడా గ్రామ సభ పెట్టి ప్రజలందరినీ మొబైల్ చేసుకొని సమస్యలు అనేది తీర్చాము. సోప్ పిట్లు ఎవరికి ఇవ్వాలి, డ్రైన్స్ ఎక్కడైతే లేవో వాళ్ళ ఫస్ట్ సోప్ పిట్ ఇవ్వాలి. డ్రైన్స్ ఉండే వాళ్ళకి సమావేశ మందిరంలో అందరూ సర్పంచులకి, ఎంపీటీసీలకు, ఎంపీపీ, జెడ్పీటీసీ, తర్వాత పంచాయతీ కార్యదర్శులు, ఆల్ మండల లెవెల్ ఆఫీసర్స్, డిజిటల్ అసిస్టెంట్స్ అందరికీ డిఎల్ఈఓ గారు ఆధ్వర్యంలో మేము జీపీడీపీ ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రిసోర్స్ పర్సన్స్గా 2 దస్తగిరి మరియు స్వర్ణకుమార్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవడానికి గ్రామ పంచాయతీ వనరులు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, మనకు ఏ థీమ్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో 9 థీమ్స్ మనం చేసుకున్నాం. ఆ థీమాటిక్ గ్రామ సభలు ఏ విధంగా జరుపుకోవాలి, ఫైనల్ ఇనిషియల్ గ్రామ సభ, మహిళా సభ, బాల సభ మరియు ఫైనల్ గ్రామ సభ చేసుకుని గ్రామ సభలు పెట్టి ఆ డిపిడిపిని ఏ విధంగా అప్రూవ్ చేసుకోవాలి, మనకు వచ్చేటటువంటి రాబడి ఎంత, ఏ వర్క్స్ విలేజ్లో ఏవేవి అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చర్చించి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ని పోర్టల్లో ఏ విధంగా నమోదు చేసుకోవాలి ఫైనల్గా అనేది ఈరోజు ఇక్కడ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి ప్రణాళిక భాగంగా నంద్యాల మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు మరియు మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క శిక్షణ కార్యక్రమంగా హాజరు కావడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిక్షణ కార్యక్రమం అంటే గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధులను ఏ విధంగా వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అన్న విషయం మీద శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎంపీపీ హాజరు కావడం జరిగింది.
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని శైవ దేవాలయాల్లో అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, మహాన్యాసపూర్వక ఏక రుద్రాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం జ్వాలతోరణ కార్యక్రమం, సహస్ర దీపోత్సవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. ప్రథమ నంది క్షేత్రంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు నంద్యాల రోజు కుంటల వెలిసిన నాగలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కాశీ విశ్వనాథునికి, విశాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు సాయంత్రం నిర్వహించి సహస్ర దీపాలంకరణ సేవ, జ్వాలతోరణ కార్యక్రమం నిర్వహించారు. కాళికాంబ దేవస్థానంలో నక్షత్ర ఆకారంలో సహస్ర దీపాలంకరణ స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా నిర్వహించారు. అలాగే తీసుకో తీయంటూ నాకు తెలియదు నీకు నేర్పించాలా ఇప్పుడన్నా మేము రానప్పుడు తీసుకోమని వాళ్ళంటే గట్టి దగ్గర తీసుకోండి ఎన్నికి వాడిని అవి ఆయిల్ కడతాయి. మధ్యలో చాలమ్మా, మధ్యలో చాలే, మధ్యలో చాలు, మధ్యలో చాలు. మీరు చిన్నగా చిన్నగా ముందు పోయినాలో ఏ తల్లి అనాథ కాకూడదు అన్న చిన్న సంకల్పంతో వృద్ధాశ్రమం ఏర్పరచడం జరిగిందని, వృద్ధులకు ఆశ్రమంలో అన్ని సదుపాయాలు ఉచితంగా నిర్వహించడంతో పాటుగా వైద్య పరీక్షలు, రుచికరమైన ఆహారం సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, ఒక బిడ్డగా వారికి సేవ చేయడం కోసం వృద్ధాశ్రమం నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా కానీ వృద్ధులు ఉంటే వెలుగోడులో చేర్పించాలని తెలిపారు. నేను ఆ వయసు 65 ఏళ్ళు, అంటే మీ పని మీరు చేసుకుంటూ దాదాపుగా మీ కాలకృత్యాలు కూడా తీసుకోవాలి. మీరే పోయి మీ కాలకృత్యాలు తీసుకోవడం, టాయిలెట్ అయితే అన్నీ మీరే చేసుకోవాలి. అంతవరకు అయితే నేను చేస్తాను. కానీ అలాగే వైద్య సదుపాయాలు కూడా నేను ఎవ్రీ మంత్ డాక్టర్ను హానర్గా పిలుచుకొని, మా వెలుగోడు మండల పిహెచ్సి డాక్టర్ని పిలుచుకొని మీ ఆరోగ్య సదుపాయాలను కూడా కల్పిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. పేరు విజయభాస్కర్, మాది సేవా సంస్థ పేరు చైతన్య కళాభారతి నంద్యాల. నేను మా సంస్థ తరఫున ఈ వెలుగోడు అంటే శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్న వెలుగోడు మండలంలో వెలుగోడులో జమ్మీనగర్ దగ్గర ఒక రుద్ర ఆశ్రమము రేపు 18వ తేదీ ఓపెన్ చేస్తున్నాను. సో దీనికి ఎవరైనా సరే ఫ్రీగానే, నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెయింటెనెన్స్, వాళ్ళకు ఫుడ్ అయితేమి, షెల్టర్ అయితేమి అన్ని ఫెసిలిటీస్తో నేను ఆశ్రమమును ఏర్పాటు చేసినాను. కాబట్టి ఎవరన్నా మన వృద్ధులు రాదలుచుకుంటే మా ఆశ్రమంకు మీ ఆధార్ కార్డు తీసుకొని మీరు వెలుగోడుకు వస్తే నేను మిమ్మల్ని అక్కడ చేర్పించుకొని మిమ్మల్ని బాగా చూసుకుంటానని కోరుతున్నాను. నా మొబైల్ నంబరు 9440464877. ఆ నంబర్కు మీరు సంప్రదిస్తే నేను మీతో మాట్లాడి మా వెలుగోడికి వచ్చే వెంటనే అక్కడ అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ ఆశ్రమం ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల కోర్టు కాంప్లెక్స్ లో నూతన లిఫ్ట్ను ప్రారంభించిన కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కె. కబార్ది. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన కనోయింగ్ మరియు కయాకింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు.
క్షేత్రంలో మారుమోగిన కోటి దీపోత్సవం, కార్తీక పౌర్ణమి భక్తి శ్రద్ధలతో జ్వాల తోరడం జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడి. నేనున్నానంటూ తలసేమియా పిల్లలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కౌన్సిలర్ విజయ్ భాస్కర్. నంద్యాల జిల్లాలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. ఎక్సైజ్ సిఐ కృష్ణమూర్తి వెల్లడి. అయోధ్యకర సేవలో ఆనాడు బలిదానమైనటువంటి కోటాలి సోదరుని స్మరించుకుంటూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, బజరంగ్ దళ్. నంద్యాల గ్రామంలో అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యం కావాలి. మండల జిల్లా అధికారి సుగ్నశ్రీ. నంద్యాల పట్టణంలో పలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో కోటి దీపోత్సవాలు, కోటెత్తిన భక్తులు. వృద్ధుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు, అన్ని సదుపాయాల ఏర్పాటు, విజయ భాస్కర్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.